హాయ్ వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ పాలిటిక్స్ చేంజ్ అవుతున్నాయి. మెజారిటీ సీట్లలో పాగా వేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్తో డోర్స్ ఓపెన్ చేసింది. ప్రతిపక్ష బీఆర్ఎస్కి చెందిన పలువురు ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా హైదరాబాద్ నగరానికి చెందిన దానం నాగేంద్ర కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని చర్చ జోరందుకుంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు దానం నాగేందర్ రెడ్డి. ఈ భేటీలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్తో పాటు పలువురు నేతలు ఉన్నారు. పార్టీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే దానం కాంగ్రెస్లో చేరతారని తెలుస్తుంది. అయితే ఆదివారం పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానం కూడా కాంగ్రెస్తో ముడిపడి ఉంది. గతంలో ఆ పార్టీపై పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. 2009లో ఎమ్మెల్యేగా గెలిచి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మినిస్టర్ అయ్యారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడిన దానం నాగేందర్ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్లో చేరిన దానం నాగేందర్ 2018 ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్నారు. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిపై 28,402 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీలో కీలకంగా మారారు. ఇక తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన దానం మరోసారి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డిపై 22,010 ఓట్ల తేడాతో నెగ్గారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. అయితే కీలకమైన పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ విజయావకాశాలను మరింత మెరుగుపరుచుకునేందుకు పావులు కదిపే పనిలో పడింది. కీలక నేతలను పార్టీలోకి రప్పిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు ఎవరూ కూడా అధికారికంగా చేరలేదు. మర్యాదపూర్వకంగా మాత్రమే పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దానం కూడా అదే తరహా ప్రకటన చేస్తారా లేక గర్వాపసి అంటారా అనేది వేచి చూడాల్సిందే.